జనవరి 2024 జెఫ్ బెజోస్ ఒక అజ్ఞాత స్టార్టప్లో ఒక $100 మిలియన్ పెట్టుబడి పెట్టాడు. పేరు ఎవరికీ తెలియదు. కాని ఆయన చెప్పిన ఒక్క మాట మాత్రం ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది. మేము శారీరక కష్టానికి మస్తిష్కాన్ని ఇస్తున్నాం. ఇది కేవలం ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు. ఇది ఒక యుద్ధ ప్రకటన. ప్రజలు బెజోస్ను కేవలం ఒక ఆన్లైన్ దుకాణదారుడిగా చూస్తారు. కానీ నిజం వేరు. అమెజాన్ కేవలం వస్తువులను అమ్మే సంస్థ కాదు. బెజోస్ ప్రస్తుతం నిర్మిస్తున్నది ప్రపంచంలోని ప్రతి ఫ్యాక్టరీ, ప్రతి వేర్హౌస్ను ఒకే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా నియంత్రించే ఒక భౌతిక ఆపరేటింగ్ సిస్టమ్. ఇది మీ ఉద్యోగం, మీ కెరీర్ మరియు భారతదేశంలోని చిన్న వ్యాపారాల భవిష్యత్తును మార్చేస్తుంది. ఈ వీడియోలో ఆ గుప్త నిర్మాణాన్ని అన్లాక్ చేద్దాం. 2024 జనవరిలో జరిగిన ఆ నిశ్శబ్దమైన పెట్టుబడి వెనుక ఉన్నది ఏమిటి? బెజోస్ కేవలం డబ్బు ఇవ్వలేదు. ఆయన ఒక దృష్టిని అందించాడు. శారీరక కష్టానికి మస్తిష్కాన్ని ఇవ్వడం అంటే ఏమిటి? అంటే ఒక కార్మికుడి బరువును మోయడానికి కాకుండా ఆ పనిని చేసే యంత్రానికి బుద్ధిని ఇవ్వడం. ఇది కేవలం రోబోట్ల గురించి కాదు. ఇది పని చేసే విధానాన్ని మార్చే ఒక కొత్త భావజాలం. ప్రస్తుతం మనం చూస్తున్నది కేవలం మొదటి అడుగు మాత్రమే. బెజోస్కు అది మాట్లాడే పట్టిక లేదు. అది ఒక జీవంతక ఓఎస్. ప్రతి ఫ్యాక్టరీ, ప్రతి వేర్హౌస్ను ఒకే నీలా కలిపి ఒకే మెదడు వద్ద పనిచేస్తుందని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఒక వేర్హౌస్లోని రోబోట్, దరిలోని ట్రక్కు, మూడవలోని స్కర్, మరి బెజోస్ను అది అనుమానించలేదు. అది ఒక భౌతిక ఇంటర్నెట్. ప్రతి వస్తువు, ప్రతి కదలిక, ప్రతి శ్వాసం అన్ని డిజిటల్ ఆత్మను పొందుతాయి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, అదిను మళ్లీ నిర్మించడం కాదు. అది అన్నిలను కరుగా చేయడం. ఈ ఓఎస్ ఎలా పనిచేస్తుంది? దీనికి 3 మూలకాలు కావాలి. మొదటిది సెన్సార్లు. గదిలోని ఉష్ణోగ్రత నుండి ప్యాకెట్ బరువు వరకు అన్నింటినీ ఇవి గమనిస్తాయి. రెండవది రోబోట్లు. ఇవి కేవలం కదులుతూ ఉండవు, అవి ఆలోచిస్తూ ఉంటాయి. మూడవది డేటా స్ట్రీమ్లు. ఇవన్నీ ఒకే కేంద్రంలోకి ప్రవహిస్తాయి. ఒక ఫ్యాక్టరీలో జరిగే తప్పు వెంటనే మరొక ఫ్యాక్టరీలో సరిచేయబడుతుంది. ఒకే మెదడులోని నరాల వంటిది ఇది. మనిషి చూడలేని వేగంతో, మనిషి చేయలేని ఖచ్చితత్వంతో ఇది పనిచేస్తుంది. ఇప్పుడు ఫ్యాక్టరీలలో పనిచేస్తున్న వారి గురించి ఆలోచిద్దాం. ప్యాకింగ్, లోడింగ్, నావిగేషన్. ఈ పనులు ఎలా ఏఐకి అప్పగించబడతాయి? ఒక కార్మికుడు ఒక ప్యాకెట్ను ఎత్తడానికి 10 సెకన్లు తీసుకుంటాడు. ఒక ఏఐ రోబోట్ అదే పనిని 2 సెకన్లలో చేస్తుంది. కాని ఇక్కడ ముఖ్యమైనది వేగం కాదు, నిర్ణయం. ఎక్కడ ప్యాకెట్ ఉండాలో, ఎప్పుడు ట్రక్కు వెళ్లాలి, ఎప్పుడు మెషిన్ను ఆపాలి. ఈ నిర్ణయాలు ఇక మనుషుల చేతిలో ఉండవు. మనిషి కేవలం సూపర్వైజర్గా మారుతాడు. చేతుల పని తగ్గుతుంది, మెదడు పని పెరుగుతుంది. లేదా మెదడు కూడా అవసరం లేకపోవచ్చు. భారతదేశంలో లక్షలలో మనుషుల బలంపై నిలిచాయి. వాటి వేర్హౌస్లు, లాజిస్టిక్స్లా, అవి ముఖ్యంగా కారు, కాగితం, పుస్తకాలు వంటి సాధారణ వస్తువుల కదలికను నియంత్రిస్తాయి. ఇప్పుడు బెజోస్ను నకలే ఒక ఏఐ ఓఎస్. అది సేంద్రీకృతంగా, డేటా పరిమాణంగా, స్వయంచాలకంగా పనిచేస్తుంది. అది నిక్షేపకులకు అద్భుతం. కాని చిన్న వ్యాపారాలకు అది పోటీ పడవలసిన పరిమాణం కాదు. అది వాటి మూలకాన్ని తెగచే బలం. ఒక పరిమాణం ప్లాంట్ను నియంత్రించే ఈ ఓఎస్ ఒక కేరళ వేర్హౌస్కు ఏమి చేస్తుంది? దీని సమాధానం మేము తర్వాత చూడవాం. బెజోస్ ఒక స్టార్టప్లో ఒక $100 మిలియన్ పెట్టుబడి పెట్టాడు. పేరు చెప్పలేదు, కాని ఒకే వాక్యం వేకెన్సీస్. మేము శారీరక కష్టానికి మస్తిష్కాన్ని ఇస్తా. అది ఎలాన్ మస్క్ టీస్లాలలో చూసే ఆటోమేషన్ కాదు. అది సాంగ్బో వాల్మార్ట్లో పనిచేయేలలో కూడా కాదు. బెజోస్ లక్ష్యం ఒకేని నిర్మించడం. వేర్హౌస్లో పడే బుక్స్, ఫ్యాక్టరీలో తలుపు పడే లోహం, అన్నీ ఒకే మెడలీలో మెరుగుపడతాయి. మస్క్ యంత్రాలను తయారుచేస్తూ, సాంగ్బో డేటాను విశ్లేషిస్తూ, బెజోస్ 2 చేసి మరియు దాటి దశను నియంత్రిస్తుందని అర్థం. ఇది పోటీ కాదు. ఇది పునరుద్ధరణ. బెజోస్ ఒక కొత్త నీతిని ప్రకటించింది. మనుషుల కష్టాన్ని తొలగించు, కాదు మనుషులను తొలగించు. ఇది సాంకేతికతను ఉపయోగించి పని నిండేలా కాదు, పని విధానాన్ని మార్చేలా అర్థం. 2023లో అమెజాన్లో 50,000 మంది పని కోరికల్లో ఏఐ సహాయకులు చేర్చబడ్డాయి. కాని వాటిలో 80% మనుషుల పనిలోని పునరావృత పని జ్యూస్. ఈ నీతి వాస్తవంలో పని స్థాయిని పెంచుతుందా
లేదా మనుషుల మూల్యాన్ని తగ్గుతుందా? అది మనుషుల శక్తిని మెషిన్లకు నిపుణతకు దానిపెట్టేలా తొలగించడానికి రూపొందించబడింది. కానీ దీనిలో న్యాయం ఉందా? అది ప్రశ్న. బెజోస్ దృష్టి యొక్క కీలకమైన పరీక్ష. బెజోస్ యొక్క ఏఐ ఓఎస్ అదేవి కాదు, అది మీ పని నిండి ఉంటుంది. 2025 మధ్యలో అది అదనపు 2000 ఫ్యాక్టరీలో ప్రయోగమెడుతుంది. మీ పని పట్టడంలో దీని అర్థం మీ పని కదలకుండా మీ పని మెరుగుపడుతుంది. మీ వస్తు నిలయంలో అది స్టాక్ను అంచనా వేస్తుంది, మీ మీద పడే పని తగ్గిస్తుంది. మీ చిన్న యోగంలో అది మీ క్లయింట్ల మాట్లాడే విధానాన్ని చదివి మీకు సమాధానం సూచిస్తుంది. మీ ముఖ్యాంశం, మీ శిక్షణ, మీ నిపుణత అవి మీ పనితో కలిసి ఏఐఓఎస్ ద్వారా మెరుగుపడతాయి. ఇది మీ ఉద్యోగాన్ని తొలగించదు, మీ విలువను పెంచుతుంది. మీ కర్కి ఈ మార్పు తయారు అవుతుంది, మీ కూసలపై, మీ నిపుణతపై, మీ అనుకూలనపై. మీరు నిండి ఉన్న పని, అది మీకు కొత్త అర్థం ఇస్తుంది. ఈ మార్పును మీకు నెమలి, మీరు ఎలా అనుకూలమవుతారో అది మీకు తెలియజేస్తుంది. మీ భవిష్యత్తు, మీ పని, మీ నిపుణత అవి మీకు కొత్త మార్గం చూపుతాయి. మీరు ఈ మార్పును ఎలా అనుకూలమవుతారో అది మీకు తెలియజేస్తుంది. మీకు ఏమి చేయాలి? మీ నిపుణతను మెరుగుపరుచుకోవచ్చు. మీ కూసలను నవీకరించవచ్చు. మీ అనుకూలనాన్ని పెంచవచ్చు. ఈ ఏఐఓఎస్ మీ పనితో లాగిపోతుంది, మీకు తొలగించలేదు, మీకు సహాయమవుతుంది. మీ భవిష్యత్తు, మీ పని, మీ నిపుణత అవి మీకు కొత్త మార్గం చూపుతాయి. మీరు ఈ మార్పును ఎలా అనుకూలమవుతారో అది మీకు తెలియజేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని గుప్త నిజాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.